ఫస్ట్ టైం చూసిన నాటకం కానీ ఏమన్నా ఉందా? నేను రాజమండ్రిలో దసరా వినాయక చవితికి చాలా చాలా చోట్ల ఉంటాయి. రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు సాంగ్స్ మీద ఆయన చేసేవాడు. మామూలుగా కూడా బయట షోస్ లేని టైంలో కూడా అదే షూ, అదే హెయిర్ స్టైలు, అదే కళ్ళజోడు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ వేసుకొని మార్కెట్కి వెళ్ళేవాడు. ఇదెంత అనేవాడు ఆయన. అనగానే వాళ్ళ బుట్టలు వేసేసి వద్దులేండి వెళ్ళిపోయింది అన్నారు. ఎందుకంటే ఆయనలో రామారావు గారిని చూసుకున్నారు. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్నారు, చక్రవర్తి గారండి. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు యాజ్ ఇట్ ఈజ్ 555 సిగరెట్ ఆ రోజుల్లో చేతిలో ఉండేది ఇలాగా. అంబాసిడర్ బకెట్ సీట్స్ ఆయన మీసం, ఆ హెయిర్ స్టైలు అద ఏమిటి అనేవాడు ఎప్పుడెళ్ళినా కూడా. అరే సేమ్ అంటే అప్పట్లో స్టార్స్ తోటి ఫోటో దిగలేము మనం, కనీసం వీళ్ళతోనే దిగుదాం, అంత క్రేజ్ ఉండేది. నేను దాని రికార్డింగ్ డ్యాన్స్ అనేవారు, అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాటకం ఏదో బాగుందంటే కంటిన్యూగా చూసేవాడిని. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండేది. మా నాన్న రెడీగా ఉండేవాడు, దాన్ని మా అమ్మ కాపాడేది. ఇలాగా కుస్తీ అంటే కబడ్డీ. నేను ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేవాడు, అక్కడ 4 కొట్టేవాడు. మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి వచ్చి 4 కొట్టేవాడు. తర్వాత ఇక ఈడు ఎంత కొట్టినా ఇంతే అని మా గురుగారు శ్రీపాద అజిత్ మోహన్ మిత్ర రాజమండ్రి, ఆయన ఆర్కెస్ట్రా ఉంటే, సార్ మావాడు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తలే సార్, ఆడికి ఎంతసేపు కళ సినిమాలకు వెళ్ళిపోతుంటాడు అని ఇలాగ చెప్పగానే సార్ నా దగ్గర పంపించాన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా. టీ తాగే గ్యాప్లో మిమిక్రీ చేసేవాడిని. షోలే డైలాగులు హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉండేది. అది జనాలకి నచ్చి మెచ్చి, ఆయనే మీ ఆర్కెస్ట్రా మా ఊళ్ళో రావాలి, వచ్చేటప్పుడు ఆ అబ్బాయిని తీసుకురండి, ఉన్నాడు కదా హాఫ్ టికెట్ అని తీసుకురండి అనేవారు. నేను అప్పటిదాకా నిక్కర్లు వేసుకునేవాడిని. ఎప్పుడైతే ఈ షోలకు వెళ్తున్నానో ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేశా. సో అట్టాగా నా కెరియర్ మొదలైంది. నాటకాల నుంచి, స్టేజ్ మీద నుంచే నా లైఫ్ వచ్చింది. దిలీప్ హియర్. కట్అవుట్స్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనేది మీకు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది డైలాగ్. మీరు సినిమా మొత్తం ఓవరాల్గా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చారు. ఐ అప్రిషియేట్ దట్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్కి. మీకు ఓవరాల్గా అరే ఇలాంటి సీన్స్కి ఇంకా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చుంటే బాగుండు, అంటే యాజ్ ఏ హీరోగా నాకు ఇంకేమన్నా కొన్ని సీన్స్ యాడ్ ఆన్ చేస్తే బాగుండు, అంటే కొన్ని మిస్ అయినవి ఉంటాయి సీన్స్ యాడ్ ఆన్ చేయకుండా. సో అట్లా మీకు తర్వాత ఏమన్నా ఇలాంటి సందర్భాలు ఏమన్నా అనిపించినాయా? యాక్చువల్లీ చాలా సీన్లు తీశారండి. అంటే హీరో ఎలివేషన్ను మొత్తం కట్ చేసాం. ఎందుకంటే కథ హీరో, అనవసరంగా బిల్డప్లు, అనవసరంగా ఈ బిల్డప్తో పాటు డైలాగులు ఈ కథకి సూట్ అవ్వదండి. అంటే మీరు చూసారు కదా, మీరు కూడా అప్రిసియేషన్ ఇస్తున్నారు. సో మన డైరెక్టర్ గారు ఎలా రాశారంటే ఇట్స్ అ వెరీ స్మూత్ మూవింగ్ సబ్జెక్ట్ అండి. సో నేను కూడా ఈ కథని ఒప్పుకున్నప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ యాప్ట్ అని. బట్ కొన్ని ఫైట్లు ఉన్నాయి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం. సో దట్ ఈస్ ద బెస్ట్. ఆలీ గారు, సార్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ చేశారు. మీరు కూడా నారదుడు రోల్ చేశారు. మీకు బ్రహ్మానందం గారి మధ్య కాంబినేషన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, చాలా తక్కువ ఉన్నప్పటికీ బాగున్నాయి. అంటే మీకే నారదుడు గెటప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారు? అలాగే వేరే ఆర్టిస్టులు వేసిన రోల్స్లో మీకు ఏదైనా క్యారెక్టర్ అరే ఇది చేస్తే బాగుండేమో అనిపించిందా మీకు ఏమన్నా? నాకు ఇప్పుడు అలా అనిపించదండి. నాకు ప్రతి సినిమా నా మొదటి సినిమా అన్నట్టు యాక్ట్ చేస్తాను. అందుకోసం 1250 సినిమాలు యాక్ట్ చేశాను. నాకు ఇదే కావాలి అంటే మళ్ళీ కలుస్తామమ్మా అని చెప్తుంది. డైరెక్టర్ గారు సార్ అండి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాను. దాని పేరు దడ్వాంచికల్ దడ్డాడండి. పాన్ ఇండియానా పాన్ వాళ్ళ? అది పాన్ గ్లోబల్. జాకీ చైన్ చూసి ఈడెవడు అని అప్పుడు చెప్తా, అక్కడ బ్రూస్లీ ఉన్నాడు, ఇక్కడ ఆలీ ఉన్నాడు అంటాను. అలీ గారు మీకే సార్ ఒక క్వశ్చన్. కాదు
మీరు ఇందా నుంచి ఇంకా కనిపించలేదు. వాటర్ తెచ్చుకున్నాను. వాటర్ పారిపోయడానికి వెళ్ళారా? వాటర్ ఓ తెచ్చుకున్నాను. వాటర్ తాగడానికి వెళ్ళారా? ఏం లేదు, మీకే ఒక క్వశ్చన్ వదిలేస్తాను. ఈ ఒక క్వశ్చన్ తోటే లేదులే, సాయంత్రం ఇంటికి తీసుకెళ్తాను. మీ ఇద్దరు కలిసి వెళ్తారా? ఏం లేదు సార్, అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, దాని గురించి మీరు అడుగుదాం అనేసి. మీటు అంటే ఇది జరుగుతుంది కదా, అది కాదు. మీరు రండి. ఇందాక కూడా గిరిధర్ అన్నారు, గిరిధర్ గారు. తర్వాత అటు వెళ్ళిపోయింది. ఎవరో డైరెక్టర్ గారిని అడిగారు, నాతో మాట్లాడండి, ఆ, నన్ను అడగండి. అంటే ఇందాక నాటకం అమ్మ లాంటిది అన్నారు కదా, అవునండి. కానీ సినిమా నేనైతే అమ్మ లాంటిది అనుకుంటా. ఎందుకంటే అలా కాదు కాదు, నాటకం అమ్మ లాంటిది అంటే సినిమా సార్. అమ్మమ్మ లాంటిది అంటలా. కాదు గిరిగారు ఓకే అనే నేను అది అంతే. పర్ఫెక్ట్. అలానే ఇంకా మెనీ అది. మెనీ 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 ఎక్స్ప్రెషన్. అంటే నాటకం అనేది బాగా బిగినింగ్లో ఎనీ యాక్టర్కి, ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా ముందుకు రారు కదండి, ఎనీబడి స్టేజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చిన్నప్పుడు ఉంది, ఎంతమంది బాలనటులు ఉంటారు? మీరు స్కూల్లో నాటకాలు ఆడి మోనో యాక్షన్స్ చేసి మైమ్స్ చేసి కదా ఫస్ట్ కరెక్టే. చేస్తారు. అంటే ఇప్పుడు సినిమాలో నాటకాన్ని చూపించారు కానీ నాటకంలో సినిమా అనేది చూపించట్లేదు కదా. సినిమాలో నాటకం సినిమా చూపించారు. కాదండి, నాటకం సినిమా కాదు, నాటకం నాటకమే. నాటకానికి ఆదరణ తగ్గింది, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. సినిమా ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. సార్ థియేటర్ కూడా అంటే ఇంతకు ముందు పోషకులు ఉండేవారు ఆ థియేటర్ని, ఇదిగోండి వాళ్ళు రాజపోషకులు అంటారు కదా, అలా థియేటర్స్ నడిపేవారు. ఇప్పుడు థియేటర్స్లో ఆడియన్స్ తగ్గారు, దాని ఎంకరేజ్మెంట్ తగ్గింది. ఇంకా పెరగాలని డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు. ఇప్పుడు సురభి నాటకాల వాళ్ళు ఉన్నారు, వేరే పరిషత్ నాటకాలు ఉన్నాయి, అన్నిటిని ఎంకరేజ్ చేయమని సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ఆఫర్స్ వచ్చాయి, ఇటు నాటకం ఏమైనా వచ్చింది, ఒక మంచి సినిమా వచ్చింది, దేంట్లో ఎంచుకుంటారు సార్ మీరు? సార్ ఏ సార్ 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 అలా కాదు, నేను స్కూల్ లైఫ్లో వేసాను, స్కూల్ లైఫ్లో నాటకాలు ఆడాను, మీడియా వర్క్షాప్ చేస్తే రవీంద్ర భారతిలో ఒకసారి ఆడాను. తర్వాత ఇన్నేళ్ళు ఇప్పుడు ఇన్నాకడ ఎవరో అభిని అడుగుతున్నారు గ్యాప్ తీసుకున్నారా అని. నిజంగా చెప్తున్నానండి, ఆర్టిస్టులు గ్యాప్ తీసుకోరు, వాళ్ళకి అవకాశాలు ఉంటే, లేకపోతే మీరు చూడరు. అంటే నాట్ ప్రెస్ ఆర్ సంబడి, మ్యాక్సిమం ఆడియన్సు ప్రతి సినిమాలోనూ ప్రతి వాళ్ళు ఉండరు. వాళ్ళు చేసిన సినిమాలు ఆడియన్స్ చూడరు, వాళ్ళు చూశారు అంటే ఆర్టిస్ట్ చాలా అదృష్టవంతుడు అయి ఉంటాడు. గ్యాప్లు తీసుకోరు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. కానీ కానీ ఈ మధ్యన కనపడట్లేదు అని అడుగుతారు. కనపడకపోవటం ఏమీ లేదు, కనబడలేదు. నేను అనట్లేదు, అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేరు ఇప్పుడు? ఏదో సార్ ఇది మీరు చాలా కష్టమైన పార్ట్ అండి. ఇది బిజినెస్, ఇది డిమాండ్ అండ్ సప్లై. ఎవరికి డిమాండ్ ఉంటుందో వాళ్ళకు ఉంటుంది, అంతే. దీనిపైన డిబేట్ చర్చ తర్వాత పెట్టుకుందాము. ఓకే సార్. వెంకట్ గారు యాక్చువల్లీ సారీ, ఎంఎస్ నారాయణ గారు స్టేజ్ మీద ఒకసారి చనిపోయే ముందు ఒక మాట అన్నారనమాట. నాటకం అనే మహా వటవృక్షానికి చిట్ట చివర కొమ్మన పూసిన ఈస్ట్మన్ కలర్ పువ్వే సినిమా. ఇలాంటి పూలు చాలా పూసాయి. సో దయచేసి ఓటీటీ